ఊరుకుడికి ఏం తెలుస్తూ ఉంటుంది? పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్. మీరు ఎంత తొక్కాలని చూసుకుంటే అంత పైకి లేచాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఎవరికి ఇచ్చారో, 2000 నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో ప్రపంచాన్ని కూడా ఆయనే కనుగొన్నారు. ఆయన 2014లో కూడా అదే అన్నారని మేమే గెలవకుండానే 3 శాఖలకు మంత్రిగా ఇచ్చాడు కదండి. పవన్ కళ్యాణ్ గురించి మామూలుగా చెప్పాలంటే భయ్యా, నేను పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్. సినిమా పరంగా ఇప్పటికీ నా వాల్పేపర్ అదే ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ సినిమా పరంగా నేను ఫ్యాన్ అండి. ఆయన ఇప్పుడు సినిమా తీసిన ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళి ఫ్యాన్ షో సినిమా టికెట్ కొనుక్కొని 1000-2000 అయినా కొనుక్కొని చూసే నేను అభిమాని. రాజకీయంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను ఇదేయండి. ఓట్లు వేయరండి. అంటే నువ్వు ఒక పెద్ద హీరోగా, పవర్ స్టార్గా, టాలీవుడ్లో మంచి పేరున్న చిరంజీవి గారి తమ్ముడిగా నీకు పేరు వచ్చిందిలే, కానీ సాధారణ కానిస్టేబుల్గా కొడుకుగా నీకు పేరు రాలేదు పవన్ కళ్యాణ్ గారు. మేము కోరుకునేది ఒకటి, ముందు మీ విధి విధానాలు, పార్టీకి కావాల్సిన క్యాడరు, పార్టీకి కావాల్సిన మొత్తం మీరు ఏర్పరచుకోండి. మీరు ఒంటరిగా పోటీ చేయండి చంద్రబాబు నాయుడుతో కలిసి. మీరు అనవసరంగా అబాస్పాలు కావద్దు. 2014లో మీరే చెప్పారు నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, మంత్రి పదవి ఇస్తా అన్నారు అని చెప్పి. అప్పుడే 600 హామీలకి నేను బాధ్యునని చెప్పారు. తర్వాత 2018లో మీకు ఆయనకి ఏమైందో తెలియదు, బయటకు వచ్చేసి టీడీపీని భూస్థాపితం చేస్తా అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. ఆయన 2014లో కూడా అదే అన్నారని మేమే అధికారం మాదే, ఇది శాశ్వతం, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి అన్నారండి పవన్ కళ్యాణ్ గారు. రాసి పెట్టుకున్నాం, ఇంకా 2024లో కూడా రాసి పెట్టుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024లో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా సంక్షేమ పథకాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎన్ని పార్టీలు కలిసినా, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసినా ఆయన ఒకటే మాట చెప్తాడండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ప్రజల్ని నమ్ముకున్నా అన్నాడు. చాలా బాగుందండి. పేద మధ్య తరగతి ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్ చేసే అభివృద్ధి వల్ల చూసి తట్టుకోలేని వాళ్ళు ఆయన మీద ఏదో విధంగా విషప్రచారం చేయాలని చెప్పి చేయటం తప్ప మిగతాదంతా చాలా బాగుంది. నెక్స్ట్ ఎలక్షన్ కూడా వై నాట్ 175 అనే టార్గెట్తో ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ ముందుకెళ్ళే దీంట్లో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు, సామాన్య ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ రోజున కరోనా 2 సంవత్సరాలు మనం ఎంత బాధపడినా కూడా ఆ 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి పథకాలు ఎలా అందాయో మనందరికీ తెలుసు. ప్రతిపక్షాలకి ఏంటంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే అందాయని అంటున్నారు. ఇప్పుడు గడప గడపకి ప్రోగ్రాంకి వెళ్తున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళకి మనం తీసుకెళ్తున్నాం కదా, వాళ్ళకి ఇచ్చిన అభివృద్ధి పథకం ఏదైతే ఉందో అక్కడ కన్ఫామ్గా ఇన్ని లక్షలు అందినాయి. ఇక్కడ మన టీడీపీ కానీ, జనసేన, బీజేపీ ఏ పార్టీలైనా ఆయన చెప్పిన మాట ఒకటే, పార్టీలు పక్కన పెట్టండి, అందరికీ పథకాలు, అర్హులైన అందరికీ పథకాలు అందాలి. కంపల్సరీగా అందరికీ అందుతున్నాయి. సచివాలయాలు పెట్టారంటే చాలా మంచి పని అది. మనం అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి, 1-4 సార్లు తిరగాలి, అందరు అందుబాటులో ఉండకపోయినా 4-5 సార్లు పనులు మానుకొని వెళ్ళాలి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇంటికి వచ్చి మనకున్న సమస్యను తీసుకొని సచివాలయంలో పెట్టి 24 నుండి 48 గంటల్లో దాన్ని క్లియర్ చేసేస్తున్నారు సమస్యని. అభివృద్ధి పథకాలు అన్నీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి ఎంత బాగా వెళ్ళాయంటే అవి చూసి తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ గారి మీద ద్వేషం పెరిగిపోతుంది వాళ్ళకి. మెయిన్గా చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారండి. చంద్రబాబు గారు చేసిన హయాంలో 14 ఏళ్లలో ఆయన చేసిన ఒక్క అభివృద్ధి పథకం ఏదన్నా ఉందంటే, ఆయన చెప్పేది ఏదన్నా చంద్రబాబు గారి మీద పథకం ఏదన్నా ఉందండి ఇప్పుడు దాకా ఈయన చేసినవి 14 ఏళ్ళు? సెల్ ఫోన్ కూడా ఆయనే కనుగొన్నాడండి. సెల్ ఫోన్ కూడా ఆయనే కనుగొన్నాడండి. హైదరాబాద్ ఆయనే కట్టించారండి. అవన్నీ ఉన్నాయి కదా హైదరాబాద్లో, అన్నీ కట్టించిన తర్వాతే పాపం మనకి ఎన్నాళ్ళు మనం ఏదైనా
మామూలు ఆ బియ్యం తినే ఎరగమండి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ మామూలు బియ్యం తిన్నారండి. అప్పుడు ముందు కూడా అన్నారు చంద్రబాబు గారు నేనే బట్టలు వేసుకోవడం నేర్పించింది తెలంగాణ వాళ్ళకైనా. అవును అదేనండి. అవును ఆయనే పాపం మొత్తం కనుగొన్నది ఆయనే. సెల్ ఫోన్ కనుగొన్నారు, ప్రపంచాన్ని కూడా ఆయనే కనుగొన్నారండి బాగా. ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టింది నేనే. అవునండి, నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లారండి పాపం. అది హైటెక్ సిటీ ఒకటి ఉంది కదా, దాన్ని మొత్తం ఆయనే మొత్తం కనుగొన్నాడు. ఎవరికి డెవలప్ చేయలేదంటారు, ఆయన ఒకటే చేశారంటారు. అవునండి, అసలు మనం ఒక పని చేసిన తర్వాత అది పూర్తి అయ్యేపాటికి నేనుంటా ఆ ప్లేస్లో, అది నా పేరు మీదకే వస్తుందిలే. కానీ అంతకుముందు నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళ పేరు మర్చిపోయారనమాట. అంటే నేనే చేశానని చెప్పి అందరికీ చెప్పాలి. రోజు ఆయన మీటింగ్లు వింటా ఉంటే మీకు తెలుస్తూ ఉందండి. నేనే తమ్ముళ్ళు అంటూ ఉంటారు ప్రతిదానికి. ఆయన అది కాదు, మనం ఏం చేసామనేది ప్రజలు చెప్పాలి. ఎక్కడికక్కడికి నేను వెళ్ళిపోయి నేనే చేశా అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 40 సంవత్సరాల అనుభవం ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా చేసిన సీఎం గారు జగన్ గారు చేసిన అభివృద్ధిని మీరు చూసుకుంటే తెలిస్తే అప్పుల పాలు అవుతుంది రాష్ట్రం అనుకుంటే, అంతకుముందు అప్పుల పాలు అవ్వలేదా? ఏ పథకాలు జనాలకి డైరెక్ట్గా బ్యాంకులోకి వెళ్లకుండా ఇన్ని లక్షల కోట్లు అప్పుల పాలు ఎట్లా అయినాయి? సంవత్సరాల్లో ఎంత అప్పులు అయినాయి? ఈసారి అప్పు చేశారు, జగన్ గారు చేశారు అనుకుందాం అనుకోండి. 2.5 సంవత్సరం కాలంలో మనకి ప్రజలకి అభివృద్ధి పథకాలు ఎట్లా అందిని? ఈ పథకాలన్నీ ఆయన ద్వారానే కదా. అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అధోగతి పాలు చేస్తున్నారు. జగన్ గారు ఒక సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నారు. ఆయన మీటింగ్లో ఆయనే చెప్పుకుంటున్నాడండి, సైకిల్ పోవాలి అని చెప్పి. సైకిల్ పోవాలి కరెక్టే. ఆల్రెడీ 2019లో జనాలు పోగొట్టారు సైకిల్ని. 2024లో పూర్తిగా సైకిల్ పోగొట్టేస్తారు. యువగళం ఆపవసరం లేదండి. ఆయనే అక్కడికక్కడ రివర్స్గా తిరుగుతూ ఉన్నాడు. వారాహి సంగతి అంటారా, అది ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా షూటింగ్లో ఉంది. దాని గురించి, వారాహి గురించి, జనసేన పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. జనాలు నారా లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. బాబు వస్తే జాబ్ వస్తుంది, 2024లో మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. మరి 2014 నుండి 19 దాకా ఇంటికో ఉద్యోగం, 2000 రూపాయలు నిరుద్యోగ భృతి. నారా లోకేష్ వస్తారో, మరి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరైనా వస్తారో, 2014 నుండి 19 వరకు ఇంటికి ఒక ఉద్యోగం ఎవరికి ఇచ్చారో, 2000 నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో వస్తే తెలుసుకుందామండి, మాట్లాడుకుందాం దీని విషయం మీద. అంటే 40,000 కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మేము టీడీపీ హయాంలో, 14 నుంచి 19 వరకు అంటున్నారు నారా లోకేష్ గారు. అంటే ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు తెలియదులే కానీ అండి. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళ అబ్బాయి గారికి మంచి ఉద్యోగం ఇచ్చాడు కండి. గెలవకుండానే 3 శాఖలకు మంత్రిగా ఇచ్చాడు కదండి. చాలా బాగా చేశారు వాళ్ళు. జగన్ వచ్చాక చాలా కంపెనీస్ వెళ్ళిపోయాయి అంటున్నారు పాదయాత్రలు అయితే. అవును, టీడీపీ వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళు జనాల దృష్టిలో లేరు కదండి. వాళ్ళ దృష్టిలో ఏదైతే లేదో అది ప్రజల దృష్టిలోకి లేదట్టు, వెళ్ళిపోయినట్టే. అన్ని కంపెనీలన్నీ వెళ్ళిపోయినట్టే. నారా లోకేష్ అంటున్నారు, నా ప్రజాదరణ చూసుకొని జగన్ గారు భయపడుతున్నారు. 2024లో జగన్కి భయం ఏంటో చూపిస్తానంటున్నారు. ఏమంటారు? సరే అండి, మొన్న 2 రోజుల క్రితం కూడా సోనియా గాంధీ గారు రాజకీయాల నుంచి నేను విరమిస్తున్నానని చెప్పి ప్రకటించినారు కదా. 100 సంవత్సరాలు అనుకుంటా అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి బెదిరింపులు ఏం తాటాకి చెప్పులకి ఏదో సామెత ఉంటుంది కదా, అట్లాంటిదే పాపం నారా లోకేష్ గారు ఆయనే చెప్తూ ఉంటాడుగా, రామారావు దేవుడు, మా నాన్నగారు రాముడు, నేను మూర్ఖుడు అని చెప్పి నారా లోకేష్ గారు మూర్ఖుడు అంటారు కదా. మూర్ఖుడికి ఏం తెలుస్తూ ఉంటుంది? ఎదుటోడు చెప్పేది విండు, నువ్వు చెప్పేది ఎదుటోడికి అర్థం కాదు. కరెక్ట్గా మైకులు ఆపేసుకున్నారు, మైకులు లాగేసుకున్నారు అంట. నువ్వు మెడదే ఇక్కడ పెట్టుకొని మైక్ మాట్లాడుతూ ఉంటావు, జనాలు ఎట్లా వినిపిస్తావు? నువ్వు మాట్లాడే మాటలు నీకు మాట్లాడటం చేతకాక ఆ నత్తి వచ్చి అన్ని తప్పులు పోతున్నాయని చెప్పి మైక్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను చూసి భయపడేది ఏముంది? ఆర్కే గారి మీద, మంగళగిరి నియోజకవర్గం ఆర్కే గారి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన నారా లోకేష్, ఆయన చూసి జగన్ భయపడేది ఏంటండి? ఎన్ని కష్టాలు అనుభవించాడు జగన్, ఎంత తొక్కుదామని చూశారు జగన్ని, మీరెంత తొక్కాలని చూసుకుంటే అంత పైకి లేచాడు. అవసరమైన కేసులు అవన్నీ
ఆయన మీద పెట్టినాయి. అవన్నీ చూశారు జనాలు. 2014 నుండి 2014 చంద్రబాబుకి ఎందుకు అధికారం ఇచ్చారనే దానికి రాష్ట్రం విడిపోయి ఉంది, సీనియర్ నాయకులు వస్తే బాగు చేస్తారు, అంతా బాగుపడిపోయింది అన్నారండి. బాగుపడింది అంతా అమరావతి రైతులు, అక్కడ భూములు కొన్నోళ్ళే అండి అందరూ. అంటే రైతులు నాశనం చేసింది జగన్ గారు, 3 రాజధానులు పెడుతున్నాడు, రైతులకి నష్టం జరుగుతుంది అంటున్నారు చంద్రబాబు గారు. మరి ఎట్లా అవుద్దండి? ఇక్కడ 36,000 ఎకరాలు ఉన్నాయండి భూములు, 3 పంటలు పండుతూ ఉంటాయి. దాన్ని మొత్తం దున్నేసి ఇప్పుడు మొత్తం ప్లాట్లు వేసేసి అమ్మేస్తున్నారు. అమరావతి రైతులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్యాయం ఎక్కడైనా జరిగిందా? అంటే వాళ్ళు పాదయాత్ర కూడా చేశారు 2 సార్లు. ఇప్పుడు ఎందుకు ఆగిపోయిందండి? ఎందుకు ఆగిపోయింది? వాళ్ళ డీటెయిల్స్ అడిగినట్టున్నారు, ఐడి కార్డులు అడిగినట్టున్నారు. ఐడి కార్డులు అడిగితే అందరూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, సొంతగా ఇక్కడ ఎవరు ఉండరు కదా, వాళ్ళు మొత్తం వాళ్ళే కదా. మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం, నాకు ఇక్కడ పొలాలు లేవండి, మేము చంద్రబాబు గారి అభిమానంతో మేము వచ్చామని చెప్తున్నాం. అందరూ వాళ్ళే ఉన్నారు. నష్టపోయిన రైతులు ఉన్నారండి అక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని ప్రకటించగానే ఒక్కోళ్ళు ఎకరాలు కొన్నారు కదా, ఆ కొన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గం ఉంటుంది కదా, వాళ్ళు బాగా నష్టపోయారండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు బాగా నష్టపోయారు. సామాన్య ప్రజలు ఎవరు నష్టపోలేదు, నష్టపోరు కూడా. పుంజుకుంటుంది ఫుల్గా. ఎందుకంటే ఆయన వాక్యాలను బట్టి తెలుస్తూ ఉంటుంది అనమాట, అది పుంజుకుంటామా బోల్తా పడతామా అనేది ఆయనకి లేదు. ఆయన కష్టం ఆయన పడుతున్నాళ్ళే కానీ వృధా, అది వృధా. నేను వస్తే ఐటీ ఉద్యోగాలు చాలా ఇస్తాను, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. మరి నేను ఒకటే చెప్తున్నానండి, 2014 నుండి 19 వరకు ఇంటింటికి ఉద్యోగం, 2000 నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చారా? లాస్ట్ ఇంకా నా 7-8 నెలలు ఉంది అనగానే ఆ రోజు ఎవరికో కొంతమందికి ఏదో ఇచ్చారని చెప్పి నేను విన్నా. 14 నుండి 19 వరకు ఇవ్వలేదు. టీడీపీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, టీడీపీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉంటారు కదా, ఈ ఉద్యోగాలు ఇచ్చారు, వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు, మా అన్న ఆ సచివాలయాలు పెట్టారు, అసలు వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటంటే, నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నావు, దానికైతే లేదు. నిరుద్యోగ భృతి 2,000 ఇస్తానన్నావు, అది సాయంగానో ఎట్లాగైనా కానీ వాలంటరీ వ్యవస్థ మేము వాళ్ళు చేసే పనులు ఏదైనా ఉన్నాయి, వాలంటరీ వాళ్ళు వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారు ఆ పని. వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు వాలంటరీ పని చెయ్యాలి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి చేయట్లేదు. కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందంటే, వాళ్ళ సొంతంగా వాళ్ళు మేము చేస్తాము, 5,000 అనేది పక్కన పెట్టండి, అది మాకు సహాయం అనుకొని మాకున్న ప్రజల దగ్గర మేము వాళ్ళకి సహాయంగా తోడ్పడటానికి అక్కడ వాళ్ళకు అభివృద్ధి పథకాలు అన్నీ అందచేయాలని చెప్పి ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందిలే కానీ జన్మభూమి కమిటీ లాగా పనిచేయట్లేదు వాలంటరీ. అదే చెప్తున్నా కదా, ఆయన గురించి ఏంటంటే 19లో మేము వచ్చిన తర్వాత ఏం చేశాము, 14 నుండి 19 వాళ్ళు ఏం చేశారు, దీని వరకు వాళ్ళు ఏం మాట్లాడరండి. జగన్ని ఎంతసేపటికి జగన్ ఒక సైకో, ఇవన్నీ వాళ్ళు తిడతా ఉంటారండి. ఎందుకు తిడతా అంటే జగన్ని అంటానికి ఏం లేదు, అభివృద్ధి పథకాలు అన్నీ ప్రశాంతంగా అన్నీ అందుతున్నాయి. నా మేనిఫెస్టో ఒక ఖురాన్, ఒక బైబుల్, ఒక రామాయణం లాగా, అది భగవద్గీత లాగా నేను భావించి మొత్తం చేస్తున్నా అన్నాడండి. అన్నీ చేశాడు, అట్లాగే చేశాడండి. మొత్తం ఒక 100 మంది ఉన్నారనుకోండి, అందులో ఒక 50 మంది నీ పర్సనల్ సెక్రటరీ, నీ కార్యకర్తలే. ఎక్కడో ఏదో మూలలో మీటింగ్ పెడితే ఒక 500 మంది అక్కడ కనిపించేటట్టు పెడుతున్నారులే కానీ రోడ్డు మీద నడుచుకుంటా ఉన్నా నువ్వు వెళ్తా ఉంటే నీ వెనకాల 200 మంది కూడా రావట్లేదండి. పోలీసులు ఏ ఒక్క పోలీసు అని కాదండి, గవర్నమెంట్లో భాగమై ఉన్న అందరినీ టీడీపీ టార్గెట్ చేసింది. మేము వస్తే మిమ్మల్ని వచ్చేస్తాం, మేము వస్తే మిమ్మల్ని ఇచ్చేస్తాం అంటున్నారు. మీరేమన్నా చేస్తారేమో అని చెప్పి భయపడి 2019లో జనాలు, గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ మీకు బాయ్కాట్ చేసేశారు. 2024 ఒక్కొక్కరికి అందరి పేర్లు రాసుకున్నాను, నా మధ్యలో ఉన్నాయి, మా అధికారం వచ్చాక ఒకరికి కథ తెలుస్తాను అంటున్నారు. వాళ్ళకైతేమి ఏపీ గవర్నమెంట్ రాసుకోమనండి, లేదంటే మా వైసీపీ సోషల్ మీడియా ద్వారా 175 నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నామో మా పేర్లు కూడా వాళ్ళకి రాసి పంపిస్తాము. వాళ్ళు వచ్చిన తర్వాత మేము చూస్తాము. 175 నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియాకి చెప్తున్నాను,
వాళ్ళు మన పేర్లు రాసుకున్నారు అని అంటున్నారు కదా, అందరూ రాసి వాళ్ళకి పంపించేసేయండి. లెటర్స్ ఎట్లా అయితే పంపించారు, లవ్ లెటర్స్ పంపించండి. చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి. వాళ్ళు రాసుకుని ఏం చేసుకుంటారో చూసుకుందాం.